హలో ఫ్రెండ్స్. మీకు తెలుసా? మీరు తెలుసుకోబోయే ఈ ఒక్క స్కిల్ మీ యొక్క అకౌంట్‌ని డబ్బుతో నింపేస్తుందని. అదే ఒక్క స్కిల్ ఏంటని ఆలోచిస్తున్నారు కదా! అదే డిజిటల్ మార్కెటింగ్. ఇది ఎంత సులభమైన మార్గం అంటే, ఇది తెలుసుకోవడం వల్ల మీరు ఫ్రీలాన్సింగ్ చేస్తూ, కాంటెంట్ క్రియేషన్ చేస్తూ కూడా డబ్బుని సంపాదించొచ్చు. మరెందుకు ఆలస్యం చేయడం? నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా? అయితే మొదలుపెట్టే ముందు ఇందులో ఏమేమి ఉన్నాయి? దీని ద్వారా మనం ఎలా సంపాదించగలం? ఎలా డబ్బుల్ని మనము సంపాదించగలం అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మీకు నార్మల్‌గా చాలామంది ఏమనుకుంటారంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే ఓన్లీ సిస్టమ్స్ అండ్ టూల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ నేర్చుకోవాలి అని అనుకుంటారు. కానీ కాదు. మీ దగ్గర ఏదైతే స్కిల్ ఉందో అవి నేర్చుకోవడంతో పాటు మీ దగ్గర ఏదైతే స్కిల్ ఉందో దాన్ని కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకొని మీ మంత్లీ రెవెన్యూని మినిమమ్ 1,00,000 వరకు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది నిజమైన డిజిటల్ మార్కెటింగ్ అనమాట. సో, ఇది ఓన్లీ కేవలం టూల్స్ గురించి మాట్లాడడము, టూల్స్ గురించి తెలుసుకోవడం ద్వారా డిజిటల్ మార్కెటింగ్ వస్తుంది అనంటే అది తప్పు. సో, మీ ఆలోచన కూడా దాని పరంగా మార్కెటింగ్ పరంగా అభివృద్ధి చెందాలి. అలా మీరు ప్రొడక్ట్స్ గురించి ఆలోచించాలి. ఆ టూల్స్ యూజ్ చేసి నేను ఎంతవరకు రెవెన్యూ జనరేట్ చేసి నా యూజర్‌కి, నా కస్టమర్‌కి నేను ఇవ్వగలను అనే అవగాహన మన మైండ్‌లో ఎల్లప్పుడూ ఉండాలి. దాంతో పాటు ఇప్పుడున్న డిజిటల్ మార్కెట్‌లో మనము ఏదైతే ఆలోచించి, మార్కెట్‌ని ఆలోచించి, కస్టమర్ యొక్క బిహేవియర్ ఆలోచించి, డెసిషన్స్ తీసుకుంటామో మన ప్రొడక్ట్స్ పైన, మనం ఎవరికైతే సర్వీస్ ఇస్తున్నామో వాళ్ళ ప్రొడక్ట్స్ పైన, వాళ్ళ సర్వీసెస్ పైన డెసిషన్ తీసుకొని, హ ఈ ఈ వేలో మనం వెళ్తే మనకి ఇటువంటి రిజల్ట్స్ ఒస్తాయి. ఈ టూల్స్ యూజ్ చేసుకొని వెళ్తే ఇటువంటి రిజల్ట్స్ ఒస్తాయి నాకు అని ఆలోచించి ఎప్పుడైతే మనం ముందుకు అడుగేస్తామో అప్పుడు మనం డిజిటల్ మార్కెటింగ్‌లో ఎక్కువ సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో, ఇప్పుడు మనం ఏం చేసామంటే, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసుకొని, డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసుకొని ఎట్లా హ్మ్, మనము సంపాదన కొనసాగించొచ్చు? ఎటువంటి మార్గాలు మనం ఉపయోగించి సంపాదనను మనము సంపాదించొచ్చు అనేది ఇప్పుడు ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. మొదటి విషయం ఏంటంటే, డిజిటల్ మార్కెటింగ్‌లో మీరు ఫ్రీలాన్సింగ్ చేస్తూ కూడా డిజిటల్ మార్కెటింగ్ నుంచి మీరు లక్షలు సంపాదించే ఆస్కారం ఉంది. అది ఎలా అంటే, ఇప్పుడు మీరు డిజిటల్ మార్కెటింగ్ అంటే కాంటెంట్ క్రియేషన్ ఉంది, సోషల్ మీడియా మేనేజ్మెంట్ ఉంది, ఎస్‌సిఓ ఉంది అండ్ ఫన్నెల్స్ ఉన్నాయి. ఎండ్ టు ఎండ్ ఫన్నెల్స్ ఉంది. ఈమెయిల్ మార్కెటింగ్ ఉంది. ఇలాంటివి చాలా ఉన్నాయి. కాంటెంట్ క్రియేషన్‌తో స్టార్ట్ చేసుకుంటే. ఓకే. వెబ్‌సైట్ డిజైనింగ్ కూడా ఉంది అందులో. ఒక 3 విషయాలు మీరు ప్రొఫిషియంట్‌గా నేర్చుకొనగలిగితే, అదేంటి సోషల్ మీడియా మేనేజ్మెంట్ ఒకటి కరెక్ట్‌గా చేయగలిగితే, ఇంకొకటి ఎస్‌సిఓ సర్వీసెస్ కరెక్ట్‌గా చేయగలిగితే అండ్ మీరు మీ క్లయింట్స్‌కి కాంటెంట్ అనేది కరెక్ట్‌గా క్రియేట్ చేసి ఇవ్వగలిగితే, అంటే కస్టమైజ్డ్ కాంటెంట్ అంటున్నాను. నార్మల్ కాంటెంట్ ఎవరైనా క్రియేట్ చేస్తారు. ఇవాళ రేపు ఏఐ ఉంది. మనము ప్రాంప్ట్ ఇచ్చేస్తే ఏఐ మనకి కాంటెంట్ ఇచ్చేస్తుంది. అది కాదు. కస్టమర్ యొక్క నీడ్‌ని బట్టి, కస్టమర్ యొక్క ప్రొడక్ట్‌ని బట్టి అది ఏ పెయిన్ పాయింట్స్ యూజర్‌కి క్లియర్ చేస్తుంది అనే దానిపైన కాంటెంట్ క్రియేట్ చేసి, ఆ సోషల్ మీడియా క్యాలెండర్ కాంటెంట్ క్రియేట్ చేసి కూడా మీరు ఫ్రీలాన్సింగ్ చేసి డబ్బులు సంపాదించొచ్చు. ఇటువంటి క్లయింట్స్ మనకి ఎక్కడ దొరుకుతారని ఒక ఆలోచన మీ మైండ్‌లో రావచ్చు ఇప్పుడు. ఫీవర్ అని, అప్‌వర్క్ అని కొన్ని ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఇండియాలో కూడా చాలా ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. ఫ్రీలాన్సర్ అనే ప్లాట్‌ఫార్మ్ ఉంది. ఇటువంటి ప్లాట్‌ఫామ్‌లో మీరు రిజిస్టర్ అయ్యి, అక్కడి నుంచి మీరు కాంటెంట్ క్రియేషన్‌కి కావాల్సిన సర్వీస్‌ని మీరు ప్రొవైడ్ చేస్తున్నామని అక్కడ డిస్‌ప్లే చేసి మీరు అక్కడి నుంచి ప్రాజెక్ట్స్ తీసుకొని మీరు సంపాదన స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫ్రీలాన్సింగ్ చేస్తూ వచ్చిన ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి
మీరు ఏజెన్సీ గూడా స్టార్ట్ చేసే అవకాశం. ఏజెన్సీ అంటే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. ఇక్కడ మీకు చాలా సంపాదించే స్కోప్ ఉంటది. ఎందుకు అంటే యూజర్ యొక్క ప్రొడక్ట్ ప్రొడక్ట్‌తో పాటు దానికి కావాల్సిన ఎండ్ టు ఎండ్ సిస్టమ్‌ని మీరు బిల్డ్ చేయగలుగుతారు. మీ దగ్గర ఏజెన్సీ ఉంది అంటే. ఎందుకు అంటే దానికి టూల్స్ కావాల్సుంటుంది. ఫన్నెల్ సిస్టమ్ మొత్తం క్రియేట్ చేయడానికి మనకు టూల్స్ కావాలి. యూజర్ దగ్గర నుంచి మనము ఆ టూల్స్‌కి సంబంధించిన అమౌంట్ కూడా తీసుకొని దాన్ని సెటప్ చేసి వాళ్ళ తరపున మనము సెటప్ చేసి దాన్ని ఫుల్‌ఫిల్‌గా లేకపోతే ఎటువంటి ఎర్రర్స్ లేకుండా నడిపించగలిగినట్లయితే ఏజెన్సీ స్థాపించి కూడా ఏజెన్సీ ద్వారా కూడా మనము బిగ్గర్ అమౌంట్స్ మనం ఎర్న్ చేయొచ్చు యూజింగ్ దిస్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. సో ఎటువంటి కంపెనీస్‌ని టార్గెట్ మీరు ఇనిషియల్‌గా స్టార్ట్ చేస్తున్నారు అంటే నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీస్‌కి వెళ్ళకండి. ఎవరైతే కోచెస్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళ జర్నీని స్టార్ట్ చేస్తున్నారు. లేకపోతే ఎంటర్‌ప్రెన్యూర్స్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళ జర్నీని. అటువంటి వాళ్ళని మీరు టార్గెట్ చేయండి. చిన్న చిన్న బిజినెస్‌ని టార్గెట్ చేయండి. ఫస్ట్ మీరు ఏజెన్సీ స్టార్ట్ చేయకముందు ఫ్రీ సర్వీసెస్ ఇవ్వటానికి స్టార్ట్ చేయండి. అంటే ఫ్రీ సర్వీసెస్ అంటే మేము కాంటెంట్ క్రియేట్ చేస్తాము, లేకపోతే ఫన్నెల్స్ క్రియేట్ చేస్తాము. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ యాడ్స్ మీకు రన్ చేసి మీకు లీడ్స్ తెచ్చి ఇస్తాం. ఇలాంటియన్నీ మీరు స్టార్టింగ్‌లో చేసినట్లయితే తద్వారా వచ్చే రిజల్ట్స్‌ని బట్టి వాళ్ళ దగ్గర మీరు టెస్టిమోనియల్స్ తీసుకుంటారు. ఆ టెస్టిమోనియల్స్ చూపించి నెక్స్ట్ లెవెల్‌లో మీరు పెద్ద పెద్ద కంపెనీస్‌ని మీరు టార్గెట్ చేయడానికి ఆస్కారం ఉంటది. అందుకని టు స్టార్ట్ విత్ అనేది ఎప్పుడైనా చిన్నగా స్టార్ట్ చేయండి. ఒకవేళ మీ దగ్గర క్లయింట్‌లే ఆల్రెడీ ఉంది. నాకు ఆల్రెడీ క్లయింట్స్ వస్తారు అన్న నమ్మకం ఉంటే, నా దగ్గర మనీ ఉన్నాయి. నేను ఒక ఏజెన్సీ స్టార్ట్ చేసి నేను క్లయింట్స్ తెచ్చుకోగలను అని అనుకుంటే, అప్పుడు మీరు ఏజెన్సీని స్టార్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకొకటి మూడో విషయం ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఎలా సంపాదించాలో మూడో విషయం ఏంటంటే అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే మీ దగ్గర ఆల్రెడీ ప్రొడక్ట్ ఉంది. యూజర్ దగ్గర ఆల్రెడీ మీ దగ్గర ప్రొడక్ట్ కాదు యూజర్ ఎవరైతే ఉన్నారో, మీ యూజర్ అయితే ఎవరు ఉన్నారో, మీరు ఎవరికైతే సర్వీస్ ఇస్తున్నారో వాళ్ళ దగ్గర ఆల్రెడీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. డిజిటల్ ప్రొడక్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ ప్రొడక్ట్‌కి అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తామని చెప్పేసి మీరు వాళ్ళ దగ్గర నుంచి ప్రాజెక్ట్ తీసుకోవచ్చనమాట. సో, అట్లా కూడా మీరు మీ యొక్క మంత్లీ రెవెన్యూని ఇంక్రీజ్ చేసుకునే ఆస్కారం ఉంది. ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో ఇంకా ఎలా సంపాదించొచ్చంటే డిజిటల్ మార్కెటింగ్‌లో దేర్ ఆర్ మల్టిపుల్ ఛానెల్స్. కాంటెంట్ క్రియేషన్‌కి ఒక కోర్స్ క్రియేట్ చేయొచ్చు. ఎలా కాంటెంట్ క్రియేట్ చేయాలని ఒక కోర్స్ క్రియేట్ చేయొచ్చు. ఎస్‌ఈఓ ఎలా చేయాలని కోర్సులు మల్టిపుల్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ మీరు క్రియేట్ చేయొచ్చు. అదేవిధంగా పెయిడ్ యాడ్స్ ఎలా రన్ చేయాలి అనే దానిపైన ఒక కోర్స్ చేయొచ్చు. ఫన్నెల్స్ ఎలా క్రియేట్ చేయాలనే దాని మీద ఒక కోర్స్ చేయొచ్చు. కాపీ రైటింగ్ ఎలా చేయాలనే దాని మీద ఒక కోర్స్ చేయొచ్చు. అదేవిధంగా ఈమెయిల్ మార్కెటింగ్ ఎలా చేయాలి, వాట్సాప్ కమ్యూనికేషన్ ఎలా బిల్డ్ చేయాలి, డ్రిప్ క్యాంపెయిన్స్, నార్మల్ క్యాంపెయిన్స్ ఎలా రన్ చేయాలి, వీటి మీద ఒక్కొక్క కోర్స్ క్రియేట్ చేసి మీరు వీడియోస్ ఆల్రెడీ సెటప్ చేసి వాటిని మీరు సేల్ చేసుకోవడం ద్వారా కూడా ఈ డిజిటల్ మార్కెటింగ్ త్రూ మీరు సంపాదన స్టార్ట్ చేయొచ్చు. సో, ఎందుకు ఆలస్యం? ఈ 4 విషయాలు మీరు తెలుసుకున్నారు కదా! ఈ 4 విషయాల్లో ఏదో ఒకటి మీరు స్పెషలైజ్ చేసుకొని ఏదో ఒకటి మీరు ఇనిషియల్‌గా స్టార్ట్ చేసి దాని ద్వారా మీరు డబ్బులు సంపాదించడానికి ఆస్కారం ఉంది కాబట్టి మీరు సంపాదిస్తారని డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని కూడా మీరు సంపాదన స్టార్ట్ చేయొచ్చు. డిజిటల్ మార్కెటింగ్‌లో ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో మీకు తెలిసే ఉంటది. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చెప్పాను. ఆహ్, ల నెక్స్ట్ ఇయర్ 2025 కల్లా వరల్డ్ మొత్తంలో డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ యొక్క ఆ రీచ్ అనేది $1 ట్రిలియన్ వెళ్ళబోతుంది. $1 ట్రిలియన్ అంటే ఒకసారి మీరు ఆలోచించండి. ఎంత పెద్ద మార్కెట్ ఉందో. ఆ మార్కెట్‌లో మీరు ఎంత పర్సెంటేజ్ అయితే క్యాప్చర్ చేసుకోగలుగుతారో అది దాన్ని బట్టి మన రెవెన్యూ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, అంత బిగ్గర్ మార్కెట్ ఉన్న డిజిటల్ మార్కెటింగ్‌లోకి మీరు వచ్చి మీ యొక్క ప్రెజెన్స్‌ని చూపించగలిగితే దేర్ ఆర్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ యూజర్స్ క్లయింట్స్ అవైలబుల్ దేర్.
అండ్ వీ కెన్ గ్రాబ్ దెమ్. వాళ్ళని మనం తీసుకొని వాళ్ళకి సర్వీస్ ఇచ్చి మనం డబ్బులు సంపాదించే ఆస్కారం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కంపెనీస్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి లేకపోతే ఇండివిజువల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అయినా గానీ వాళ్ళకి ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే మీకు అర్థం చేసుకోవడానికి కంపెనీ స్టార్ట్ చేస్తారు. కంపెనీలో ఎంటర్‌ప్రెన్యూర్ అయినా గానీ, ఇండివిజువల్ ఎంటర్‌ప్రెన్యూర్ అయినా గానీ మల్టిపుల్ థింగ్స్ టు వాళ్ళు డైలీ బేసిస్‌లో మల్టిపుల్ థింగ్స్ చేయాల్సుంటది. ఆ మల్టిపుల్ థింగ్స్ చేసే క్రమంలో ఏమవుతదంటే, సోషల్ మీడియాని మెయింటైన్ చేసుకోవడం వాళ్ళకి ఇబ్బందవుతది. రోజు కాంటెంట్ క్రియేట్ చేయడం ఇబ్బందవుతది. ఒకవేళ మీరు ఆ గ్యాప్‌ని ఫిల్ చేయగలిగితే డిజిటల్ మార్కెటింగ్‌లో యూ విల్ బీ ద కింగ్ అనమాట. సో, ఆ గ్యాప్‌ని టైమ్ మేనేజ్‌మెంట్ చేసుకోలేని అటువంటి కంపెనీస్‌ని, లేకపోతే అటువంటి ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని, ఇండివిడ్యువల్స్‌ని మీరు టార్గెట్ చేసి, మీకు మేము కాంటెంట్ క్రియేట్ చేసి సోషల్ మీడియాని మేము హ్యాండిల్ చేస్తాము. మీ ఫన్నెల్స్ ఏవైతే ఉన్నాయో అవి మేము హ్యాండిల్ చేస్తాము. ఈ పెయిన్ పాయింట్ పట్టుకొని మీరు యూజర్‌ని గ్రాబ్ చేసుకోవచ్చు. క్లయింట్‌ని గ్రాబ్ చేసుకోవచ్చు. సో, ఆలోచించండి. ఈ చిన్న ఆలోచన ద్వారా మీ యొక్క ఆహ్, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ లేకపోతే ఫ్రీలాన్సింగ్ ఏజెన్సీస్ స్టార్ట్ చేసి, వన్ పర్సన్ ఏజెన్సీ స్టార్ట్ చేసి మీరు డబ్బులు సంపాదించే ఆస్కారం చాలా ఉంది. సో, ఈ 1,000,000,000,000 బిజినెస్ చేయబోతున్న 1 ఇయర్‌లో చేయబోతున్న ఈ మార్కెట్‌లో మీరు మీ యొక్క స్టెప్‌ని వేయాలనుకుంటున్నారా? సో, రండి. సో, మేము ప్రతి 15 రోజులకు ఒకసారి ఒక వెబినార్ రన్ చేస్తున్నాం ఆల్రెడీ. ఆహ్, అదేంటంటే టూల్స్‌ని సింప్లిఫై చేసి, మన ఎఫర్ట్‌ని సింప్లిఫై చేసి, బిజినెస్ ఓనర్స్ ఎలా వాళ్ళ రెవెన్యూని మల్టిప్లై చేసుకోగలరు అనే వాటిపైన మేము ఒక వెబినార్ అనేది రన్ చేస్తున్నాం ఎవ్రీ 15 డేస్‌కి. కమింగ్ 25థ్ రోజు, ఈ మంత్ 25థ్ రోజు ఈవినింగ్ 7:00కి మరొక సెషన్ ఉంది. అందులో మేము ఏం చేస్తామంటే, టూల్స్ యూజ్ చేసుకొని మీ యొక్క డిజిటల్ మార్కెటింగ్ గేమ్‌ని ఎట్లా సింప్లిఫై చేసుకోవచ్చు, మీ ప్రాసెస్‌ని క్రియేట్ చేసుకునే టైంని ఎట్లా 70% వరకు తగ్గించుకోవచ్చు అండ్ యూ కెన్ ఫోకస్ ఆన్ యువర్ బిజినెస్ అనే దానిపైన మేము వెబినార్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో, ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉండి నేర్చుకోవాలనుకుంటే ఆ వెబినార్‌కి అటెండ్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. దానిపైన మీరు క్లిక్ చేసి మీ యొక్క సీట్‌ని మీరు రిజర్వ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో, ఇవాళ కాంటెంట్ ఏంటంటే, డిజిటల్ మార్కెటింగ్‌ని యూజ్ చేసుకొని మీరు ఈ 4 పద్ధతులు యూజ్ చేసుకొని ఎట్లా డబ్బులు సంపాదించగలరు? ఎట్లా మనము క్లయింట్‌ని తెచ్చుకోగలము అనే వాటి మీద ఒక అవగాహన వచ్చిందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. సో, మీరు ఇంతవరకు ఈ కాంటెంట్ నచ్చినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ లేకపోతే మీకు నాలెడ్జ్ కావాలనుకుంటుంటే మీ కామెంట్స్‌ని మాకు తెలియజేస్తే దానిపైన మేము ఆహ్, మళ్ళీ వీడియోస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీ కామెంట్స్ తెలియపరచండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.